చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వివాదాలకు తప్పిదాలకు కేంద్రంగా మారిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తే హైందవ ద్రోహులుగా ముద్రించడం బిఆర్ నాయుడుకి పరిపాటుగా మారిందని మండిపడ్డారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి సిబ్బంది కాకుండా టీటీడీ చైర్మన్ ఛానల్ ప్రతినిధి మహాద్వారం దగ్గరున్న ఇత్తడి గ్రిల్స్ తాళ్లలు వేయడం ఘోర తప్పిదమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ నాయుడు తన ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత బెదిరించినా ఆయన చేసిన అక్రమాలను, తిరుమలలో జరుగుతున్న తప్పిదాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. మీకు కావలసిన తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సంపన్నత ఎలక్షన్లలో చేకూర్చినటువంటి కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణాలను జరపాలని వాళ్ళు అనుకుని తద్వారా తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు రవికుమార్ వేమూరి అనే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వినతి పత్రం ఇచ్చినారు. ఇలా 16 చోట్ల 6వ తేదీ సెప్టెంబర్ నుంచి 16 చోట్ల ఐర్లాండ్, యూరప్, ఇంగ్లాండ్ మిగతా దేశాలలో 16 చోట్ల శ్రీవారి కళ్యాణాలు జరపాలా అని. సరే, దానికి వెంటనే బిఆర్ నాయుడు గారు తన బలంతో ఓకే చేశారు. కానీ బిఆర్ నాయుడు గారు మీరు ఆ రోజున శ్రీవారి కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాదు బయట కూడా జరిపి పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావాలా అన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని నేను మా నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అనుమతితో మా హయాంలోనే శ్రీవారి కళ్యాణాలను జరపటం ప్రారంభించినాం. అది మొట్టమొదట సూళ్లూరుపేటలో ఒక దళిత వాడలో ప్రారంభించినాం. ఆ తరువాత రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక ప్రధాన నగరాలలో అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది టీటీడీనే. ఆ తర్వాత అనేక దేశాలలో కూడా నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది. వైఖానస సాంప్రదాయం ప్రకారము అనేక ప్రాంతాలలో వచ్చేటువంటి రిక్వెస్ట్ల మేర కానీ తమరి అనుమతితో వీళ్లు పెట్టినటువంటి ఉదాహరణకు ఈ 16 చోట్ల ఉన్నటువంటి వాళ్ళు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం 2025 ఏ డివైన్ సెలబ్రేషన్ ఇన్ హ్యాంబర్గ్, మచ్చుకు చెప్తున్నా. ఈ హ్యాంబర్గ్ కు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన వాళ్ళు సెప్టెంబర్ 27వ తారీఖున జరగబోతోంది. దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎంత కట్టాలంటే $116 డాలర్లు పౌండ్స్ అవి.